మెగాస్టార్ జిందాబాద్, మెగాస్టార్ జిందాబాద్, మెగాస్టార్ చిరంజీవి జిందాబాద్ జిందాబాద్, మనశంకర వరప్రసాద్ జిందాబాద్, మనశంకర వరప్రసాద్ జిందాబాద్. మెగాస్టార్ చిరంజీవి జిందాబాద్ జిందాబాద్, మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్, మనశంకర వరప్రసాద్, మైటీ మెగాస్టార్ చిరంజీవి. మరి నాడు విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల విశ్వంబరుడు, అదేవిధంగా మరి నేత్ర దాన బ్యాంకు మరియు రక్తదాన బ్యాంకు పెట్టి ఎందరో అభాగ్యులకు ప్రాణదానాన్ని కల్పిస్తున్నటువంటి ప్రాణప్రదాత, కోవిడ్ సమయంలో సొంతగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సిలిండర్లను అందించి ప్రాణదానం చేసినటువంటి విధాత. అంతేకాకుండా ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పెద్దన్న పాత్ర వహిస్తూ తన వంతు కర్తవ్యంగా నిరంతర సేవా తత్పరుడిగా సేవలు అందిస్తున్నటువంటి మా అభిమాన మైటీ మెగాస్టార్ చిరంజీవి గారి నూతన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు అనే సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగదోడి బ్లాక్ బస్టర్ హిట్గా నంబర్ 1 సినిమాగా మరి నిరూపించినటువంటి ప్రేక్షక మహాదేవులకు, అఖిలాండ బ్రహ్మాండ కోటి అభిమానులకు అందరికీ కూడా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ మైటీ మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, కవి, సినీ గీత రచయిత, గాయకుడిని, సమాజ సేవకుడిని, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ని, అదేవిధంగా అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని, మరి అదేవిధంగా మా సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు అపరబాలు అల్లిశంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి తమ్ముడు గుగ్లోత్ కృష్ణ, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి తమ్ముడు గుండా రమేష్, అంతేకాకుండా మా రాష్ట్ర గౌరవ సలహాదారులు తమ్ముడు తొగర్ రాజశేఖర్, అంతేకాకుండా మరి ఇంకా స్కౌల్ లీడర్ పేరు చెప్పండి, స్కౌల్ లీడర్ రామస్వామి, పృథ్వీరాజ్, ఇంకా మా సంస్థ ఛానల్ అధినేత మరి రామ్ నరసింహ, ఇంకా మా తమ్ముడు
కృష్ణ, స్టాఫ్ ఆఫ్ దిస్ పూర్ణ థియేటర్ మేనేజ్మెంట్ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, మరి మైటీ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కరోజే ఆయన మెగాస్టార్ కాలేదు. మరి నిరంతర కృషివలుడుగా కఠోర పరిశ్రమను మరి కష్టపడే గుణాన్ని పెట్టుబడిగా పెట్టుకొని ఏ రికమెండేషన్స్ లేకుండా మరి ఈ రోజున ఎవ్వరూ చేరలేనంత ఉన్నతమైన హిమాలయ శిఖరాలను చేరి పద్మభూషణ్, పద్మవిభూషణ్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇంకా ఎన్నెన్నో అవార్డులను, రివార్డులను పొందినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన చేస్తున్న సేవలు నిరుపమానం, అనిర్వచనీయం, అనితర సాధ్యం. మరి ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ్ కూడా తండ్రి గారి ఆశయాల బాటలో నడుస్తూ ఈరోజున గ్లోబల్ స్టార్గా ఎదిగి మనందరికీ అభిమాన పాత్రులుగా ఉన్నారు. అంతేకాకుండా వారి తమ్ముడు, అభిమాన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానవత్వంతో కూడిన రాజకీయ విలువలను ఆపాదిస్తూ సొంత డబ్బులను ఖర్చు పెట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. ఈ విధంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా మరి సేవా తత్పరతకు నిదర్శనం. మరి మేమందరం కూడా చిరంజీవి గారికి శాశ్వత అభిమానులుగా, రక్త తర్పణ అభిమానులుగా మేము ముందుకు సాగుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న ఇవ్వాలి. దానికి ఆయన ఎంతో పాత్రుడు, అది ఎంతో సముచితం, సమంజసం, సహేతుకం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న ఇవ్వాలని. సో మా డిమాండ్ను రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పంపిస్తాం. ఈ విధంగా మెగాస్టార్ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మరి 70వ దశకంలో కూడా నూతన హీరోలు, వర్ధమాన హీరోల కంటే ఎక్కువగా మరి తన ప్రతిభను నిరూపిస్తూ డ్యాన్సులు, ఫైట్లతో, మంచి ఎమోషనల్ డ్రామాతో ఈ నవరస కథా చిత్రం మరి అందించినందుకు అనిల్ రావిపూడి గారికి, మరి ప్రొడ్యూసర్స్గా సాహు గారపాటి, సుస్మిత కొనిదల వారికి, ఇంకా టెక్నీషియన్స్ అందరికి కూడా, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిస్రేలోకి అందరికీ కూడా, ముఖ్యంగా మరి విక్టరీ వెంకటేష్ దీనికి అదనపు ఆకర్షణగా యాడ్ అయినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకెన్నో మంచి చిత్రాలు తీయాలని, మరి చిరంజీవి గారికి భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మెగాస్టార్ చిరంజీవి జిందాబాద్, జిందాబాద్. మైటీ మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్, మనశంకర వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న, మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న. జై చిరంజీవ. థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.